కళ్యాణదుర్గం ప్రాజెక్ట్ నందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి అనుబంధంలో ఈ రోజు మేము కళ్యాణదుర్గం ప్రాజెక్ట్ కార్యదర్శి పాఠక్క మాట్లాడుతున్నాము. విజయవాడ చెలో విజయవాడ లో మా సిఐటి నాయకులని యూనియన్ నాయకుల్ని తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండే టెంట్ అంతా ధ్వంసం చేసి ఆడోళ్ళు అనుకోకుండా విచక్షణ రహితంగా మా లీడర్ ని అరెస్ట్ చేసి బస్సుల్లోనా కార్లోనా వ్యాన్లోనా ఇగ్గుకొని పోయి అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ తీసుకుపోయినారో కానీ తెలియదు ఇంతవరకు సమాచారము. మేమేం కొంటాం కోరడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మేము బజార్కి రావాల్సిందే, మేము కాళ్ళు చేతులు ఇరుగొట్టుకోవాల్సిందే, మా ప్రాణాలు తెగించి పోరాడితే తప్ప మాకు జీతాలు పెంచే నాదుడే కరువైపోయినాడు. 20 రోజుల ముందు నుంచి మెమరాండము నోటీసులు అన్ని తెలియజేసినారు, అధికారులు తెలియజేసినాము. విజయవాడ 22వ తారీఖు సెటిల్ కన్నా పిలిచి తీపుకాలు చెప్తారని ప్రభుత్వం చెప్తుందని ఆశించాము. కాకపోతే గాఢ నిద్రలో ఉండి మోసం చేసి ఆడోళ్ళు అనుకోకుండా 4 గంటలప్పుడు ఆడోళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం ఉంది. మాకు మీది కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాము. మేమేం అడగడం లేదు. మా జీవన ఉపాధి కోసం మా పిల్లలు బతకడానికి, మా కుటుంబాలు పోషించుకోవడానికి ధరలు పెరుగుతున్న అనుగుణంగా మేము జీతాలు ఇమ్మని అడిగినామే తప్ప మిమ్మల్ని మాకేం ఎటువంటి ఇప్పుడు మీరు సీఎం ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకి ఇస్తున్న జీతంలో కనీసం చాలా భాగం మాకు ఇస్తే మేము మీకు పుణ్యం వస్తుంది కదా. మేము ఆడవాళ్ళమే కదా. ఆ మగవాళ్ళు వాళ్ళు ఏం లేనల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరికీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి జీతాలు పెంచుతున్నారు. మేము జీతాలు అడిగితే మాకు డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అని చెప్పడం మీకు ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇంటి అద్దెలు, ఫోన్ బిల్లులు, ఎక్కడైనా టూర్లు పోయేది కానీ ఆ ఖర్చు అంతా గవర్నమెంట్ భరిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మాకు జీతాలు పెంచమని దానికి అరెస్ట్ చేశారా? నమ్మించి మోసం చేయడం కాదు ప్రభుత్వం. ఇంతకు ముందే మా అంగన్వాడీలు మోసం చేసి మా అంగన్వాడీని ఎలా హింసించినారో దానికి ప్రతిఫలంగా మీరు అనుభవించినారు. ఇక ముందుగానే ఇదే విధంగా కొనసాగితే మేము ఊరికే ఉండేదే లేదు. ఇంతకంటే ఉద్ధీతం చేస్తామని సమూహంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కళ్యాణదుర్గం ప్రాజెక్టు అధ్యక్షురాలని కే తిప్పిరమ్మ నా పేరు. ఇక్కడ మేము ఈ రోజు ఈ రోడ్డుకి ఎక్కేదాని కోసము ఏమంటే ఇప్పుడు మేము 23 నుంచి ప్రతి అధికారికి మేము మెమరాండం ఇచ్చాము. మాకి జీతాలు పెంచలేదని 2 సంవత్సరాలు అయింది. వచ్చి కూడా మాకి పెంచుతామన్న జీతాలు పెంచలేదని ఇప్పుడు ఏదో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయనే ఉద్దేశంతో అట్లన్నా మాకు బడ్జెట్ లో కేటాయిస్తారనే ఉద్దేశంతో మేము 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేసాము. ప్రాజెక్ట్ లెవెల్లో చేసాము, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసాము. చలో విజయవాడ 2వ తారీఖు చలో విజయవాడ అక్కడ కూడా రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు మా వాళ్ళు అంతా. మేము కూడా వెళ్ళి వచ్చాము, సగం దారికి పోయి వచ్చేసాము. మేము ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని మాకు ఎందుకంటే ఈ రోజు రోడ్డును పడే అవకాశం ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబం కూడా బీద కుటుంబంలో నుంచే వచ్చిన అంగన్వాడీ టీచర్లము. మేము అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 175 రూపాయలు వస్తా అనింది. అదే సిఐటియు అనుబంధంతో మాకి ప్రతిసారి రోడ్లకు ఎక్కి లాస్ట్ కి 11,500 గవర్నమెంట్ జీతం పెంచినారు. గౌరవవేతనంగానే ఇస్తా అన్నారు. ఒక స్లీపర్ కి ఇచ్చిన జీతం కూడా మాకు ఇవ్వడం లేదు. ఇప్పుడు మా కుటుంబాలు రోడ్డును పడి మేము బతికించలేకుండా ఉన్నాము, పిల్లలని చదివించలేకపోతున్నాము. మళ్ళీ విలేజ్ లోను ప్రతి ఒక్క ప్రజలకు అన్ని అనుకూలంగా మేము ఎన్ని రకాలు కావాలన్నా అన్ని రకాలు అందిస్తున్నాము. అంటే మేము కూడా మహిళలే కదా, మా మహిళలకు కొంచెం కూడా విఘ్నత లేకుండా మమ్మల్ని విచక్షణ రహితంగా అక్కడ చలో విజయవాడ వెళ్ళింటే రాత్రికే తెల్లారుజాము కూడా అందరూ బాత్రూమ్ పోయిన కొద్ది మంది అట్లా ఉంటే మీరు వచ్చి అది మా వీళ్ళు యూనియన్ నాయకుల్ని తీసుకుపోవడం ఎంతవరకు సమంజసము? ఏదో మా వాళ్ళు ఏదో తీపి కబురు తెస్తారనుకుంటుంది, ఇంకా అరాచకంగా తయారయ్యే విధంగానే ఉంది. కానీ మేము ఇప్పుడు ఈ బడ్జెట్ లోన మాకు జీతాలు
తీసుకోకపోతే మేము నిరాహార దీక్షల్లో గాని 42 రోజులు గత ప్రభుత్వంలో చేసినట్ల అంత 42 రోజులే కాదు, పెంచేంత వరకు కూడా మేము దీక్షలు కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.